అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు గెలుపు మీద. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసిన వాటి గెలుపు సాధ్యమైంది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వల్లనే మేము ఓడిపోయినామని చెప్పి వారు చెప్పడం వారి యొక్క రాజకీయంగా దిగజారుడు మాటలుగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక జరిగితే 3 స్థానాల్లో పోటీ పెట్టలేనటువంటి దివాలా కోరు స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్న మాట వాస్తవమా కాదా? ఈరోజు 3 చోట్ల పోటీ పెట్టింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక చోట పట్టభద్రుల దానిలో మాత్రమే పోటీ పెట్టి మిగతా 2 స్థానాల్లో పోటీ పెట్టకపోవడంలో దాని అంతర్యం ఏందో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానాల్లో పోటీ పెట్టిన భారతీయ జనతా పార్టీ పక్షాన, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో జరిగే టీచర్స్ అదేవిధంగా పట్టభద్రుల రెండింటిలో కూడా పోటీ పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పోటీ పెట్టలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. పోటీ పెట్టిన తర్వాత అన్ని రకాల ప్రయోగాలు చేసిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారు స్వయానా ముఖ్యమంత్రి గారు వచ్చి 3 సభలలో 3 జిల్లాలలో 3 సభలు పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే దానికి కారణం ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని అని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారికి సూటిగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే బరాబర్గా బండి సంజయ్ గారి కృషి ఉంది. దాని వెనుక బరాబర్గా బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ ఏదైతే నిరుద్యోగుల పక్షాన కావచ్చు, 317 బాధితుల పక్షాన కావచ్చు, ప్రజల పక్షాన కావచ్చు, అన్ని వర్గాల పక్షాన మరి ఉద్యమాలు చేయడం వల్లనే ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు, పట్టభద్రులు అందరూ కూడా వారి శ్రమను గుర్తించి భారతీయ జనతా పార్టీ యొక్క మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎమ్మెల్సీని గెలిపించిన విషయాన్ని మీరు మరిచిపోవద్దు పొన్నం ప్రభాకర్ గారని చెప్తా ఉన్నాను. సాక్షాత్తు మీ పట్టభద్రుల స్థానంలో గెలిచినటువంటి మీ అభ్యర్థి ఓడిపోయినటువంటి మీ అభ్యర్థి చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లేమి ఉంది, సరి అయిన నాయకులు లేరు అని పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పిన తర్వాత కూడా మీరు గుర్తుంచుకోకపోతే అది మీ యొక్క దౌర్భాగ్యంగా నేను భావిస్తా ఉన్నాను. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రకరకాల ప్రలోభాలకు గురి చేసి అయినా కూడా పట్టభద్రులు మిమ్మల్ని కరుణించలేదు. మీరు మోస హామీలను వారి పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్పిండ్రు. మీ 6 హామీలను ఏదైతే తుంగలో దొక్కిండ్రో వాటికి జవాబుగా మొన్న జరిగినటువంటి ఎన్నిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి కాంగ్రెస్ నాయకులు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్వయంగా ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇచ్చిన విషయాన్ని మీరు మర్చిపోవద్దు. బీఆర్ఎస్ పార్టీ యావత్తు కూడా మరి ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్. అది మర్చిపోయి ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి దివాలా కోరు మాటలు మాట్లాడుకుంటూ ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు? దమ్ముంటే రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా మార్చాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు మీరు 2009 నుంచి 14 దాకా పార్లమెంట్ సభ్యులు. రాజీవ్ రహదారి పూర్తయింది 2014లో పూర్తయింది. 2036 దాకా టోల్ ట్యాక్స్ వసూలు చేసుకునే అధికారం వాళ్ళకున్నది. 1800 కోట్ల రూపాయలు దాదాపు రాజీవ్ రహదారి మీద వెచ్చించిండ్రు. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే 2014 దాకా. అప్పుడు మీరు ఎంపీల ఫోరం అధ్యక్షులు
అప్పుడు రాజీవ్ రహదారి నిర్మాణంలో ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎంత అవినీతి జరిగిందనేది రకరకాల కథనాలు కొన్ని నెలల పాటు వచ్చిన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.